నిర్మల్ జిల్లా మూదోలు మండలం ఆస్టా గ్రామ సర్పంచ్ అభ్యర్థి రావుల లావణ్య శ్రీనివాస్ తన ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించారు. గత 5 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. రాబోయే 5 ఏళ్లు ఏం చేయాలనుకుంటున్నది సైతం గ్రామస్తుల ముందు ఉంచారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం విద్యుత్ అంతరాయం, దేవాలయాలకు సంబంధించిన పనులతో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. నాడు ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తానని, నేడు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. నిన్న కలిసిన మరి నిర్మల్ అంటే మాది ముదోల్ మండలంలోని ఆస్టా గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా మా సతీమణి రావుల లావణ్య, వైఫ్ ఆఫ్ రావుల శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. నేను గత 5 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సీసీ రోడ్లు కావచ్చు, సీసీ డ్రైనేజీలు కావచ్చు, ఏదైనా హాస్పిటల్ పరంగా పేదలను ఆదుకోవడం కావచ్చు, పెళ్లిళ్ళు చేయడం కావచ్చు, ఏ అంశం పైన తీసుకున్నా నేను ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకు పోయి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తిగా నేను ముదోల్ మండలంలోనే మీ అందరికీ తెలిసిన విషయమే ఈ విషయం. నేను ఇప్పుడు రానున్న రోజుల్లో సర్పంచ్ గెలిచిన తర్వాత ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్తానని చెప్పేసి నేను చెప్పగానే ఎంతో విశ్వాసంతో ప్రజలు ఏ హామీ చెప్పకుండానే వాళ్ళు నువ్వు చేస్తావు, నువ్వు ఉంటేనే బాగుంటుంది, నువ్వు ఉంటే మాకు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది గ్రామం, దేశంలోనే మీరు మా ఆస్టా గ్రామాన్ని మొదటి స్థానంలో ఉంచుతారని చెప్పేసి నమ్మకంతో తండోపతండాపాలుగా ర్యాలీలో బయలుదేరి నాకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. నేను ఆస్టా గ్రామస్తులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. మీరు నాపై నమ్మకం పెట్టుకొని మీ వంతుగా నా గెలుపుకు భాగస్వాములు అవుతున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఎన్నో ప్రతి అంశం పైన నాకు 5 సంవత్సరాలలో నేను ఏ గల్లీకి పోయినా కూడా ఏ సమస్య ఉంది, ఏ సమస్య ఎట్లా పరిష్కరించాలా, గతంలో నేను బోర్లు వేయించడం కూడా జరిగింది. బోర్లు చేయించి కుర్మెగల్లికి వాటర్ సమస్య ఉంటే వాటర్ సమస్య తీర్చడం జరిగింది. ఈ టీవీ ముఖంగా చెప్తున్నాను. ఇంకా మేము ఆలయ అభివృద్ధి కూడా చాలా పని చేశాము. రామాలయం విషయంలో కావచ్చు, శివాలయంలో విషయంలో కావచ్చు, ఇంకా ఆలయ అభివృద్ధికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వంచే ఏ సంక్షేమ పథకాలైనా ఇందిరా మిల్లు కావచ్చు, ఇంకా ఏ పథకమైనా ఏ ప్రభుత్వం పథకం వచ్చినా పేద ప్రజలకు అందేలాగా నేను కృషి చేస్తానని చెప్పి ఈ టీవీ ముఖంగా నేను చెప్తా ఉన్నాను. మా గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆస్టాన్ని అభివృద్ధి బాటలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని చెప్పేసి ఈ టీవీ ముఖంగా ఛానల్ ముఖంగా మీకు విజ్ఞప్తి చెప్తున్నాను. ఆస్టా ప్రజలు